ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలండి అందరికీ కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం హనుమత్ జయంతి సాయంత్రం పూట వీడియో అండి. ఉదయం పూట అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు అన్నీ కూడా ఆ హనుమంతునికి భక్తితోటి సమర్పించుకున్నామండి. అన్నీ చాలా బాగా చేసుకున్నాము. ఇది ఇది ఈ వీడియో అయితే మాత్రం ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ పారాయణం చేసుకుంటున్నాం అనమాట. హనుమత్ జయంతి సందర్భంగా చాలీసా పారాయణం చేసుకుంటున్నాము. భక్తులందరూ కూడా ఇప్పుడే ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారండి. 6కి అనుకున్నాం కానండి, ఎండలు కదండి, పాపం వాళ్ళు కూడా బయటికి రావాలంటే ఎలా వస్తారు? ఎండనేమో అసలు తగ్గేటట్టే లేదు. మనకి 7 అయినా 8 అయినా ఎండ ఆవిరి అనేది తగ్గట్లేదు కదండి. మరి మనం గుడికి వచ్చిన తర్వాత అబ్బా ఇంత ఎండ ఉంది ఏంటి అని అలా అనుకోకుండా చక్కగా కూర్చోవాలి అని అంటే మనం 7కి వచ్చినట్టయితే చక్కగా అనమాట దేవుడి మీద ధ్యాస ఉంటుందన్నమాట. ఇలా మేము అందరము కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ మా గుడిలో ఏవి పండుగలు మేము జరుపుకున్నా కానీ ప్రతిదీ కూడా నేను మీ అందరికీ కూడా ఆ వీడియోని పెట్టడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మీరు చాలా బాగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఆదరణ ఇలా ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గుడిలో ప్రతి అనమాట ఏ అకేషన్ మా దేవుడికి చేసుకున్నా కానీ నేనైతే ఒక చిన్న వీడియో అనేది మీకైతే పెడుతూ ఉంటానండి. ఇక్కడ చాలీసా చదివింది పెట్టొచ్చు కానీ అంత ఒక్కొక్కళ్ళ రాగం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అలా పెట్టలేదు. నా వాయిస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.